వందల ఏళ్ల పాటు సాగిన పోరాటం, వేల మంది ప్రాణత్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం. What kind of country are we living in? What kind of a country is this? ప్రభుత్వ సంస్థలు, ప్రజల కోసం పనిచేసే రాజకీయ పార్టీలు, స్కూల్స్, ఆసుపత్రులు అని తేడా లేకుండా ప్రతి చోట జెండా ఎగిరే రోజు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా దేశంలో ప్రతి రాజకీయ పార్టీ జెండా ఎగరేసే రోజు. అలాంటి స్వాతంత్ర దినోత్సవం నాడు 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జెండా ఎగరేయలేదు, జెండా వందనం చేయలేదు. రప్ప 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 అంటూ జనాలను భయపెట్టడం తెలిసిన పార్టీకి జాతీయ జెండాను రెపరెపలాడించడం తెలియలేదు. రాజ్యాంగ నిర్మాతకి అవతార రూపమని పొగిడించుకునే వ్యక్తికి ఆ రాజ్యాంగం పట్ల నమ్మకం లేదు. బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే రోకల బండలు తీసుకుని మెత్తగా దంచి దాంట్లో నుంచి మనం తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడేమో. అధికారంలో ఉన్నన్ని రోజులు పరదాలు మాటున ప్రయాణం చేసిన వ్యక్తి స్వాతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రంలో కూడా కనపడలేదు. అధికారం పోతే ప్రజల్ని నిందించడం, చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. అవకాశం ఇవ్వకపోతే దేశాన్ని నిందించడం. What kind of a secular country are we living in? తల్లి చెల్లిని దూరం పెట్టి గంజాయి బ్యాచ్ ని ఓదార్చడం. పిల్లలన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడి ఉండొచ్చు. వేల కోట్ల వ్యాపారం చేస్తున్న విపత్తుల్లో ప్రజల్ని గాలి కుదిలేయటం. ఇంకా రాజరికంలోనే ఉన్నామనే భ్రమలో బ్రతకటం తప్ప దేశ ఐక్యతను, దేశ గౌరవాన్ని గర్వంగా మోయలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. What kind of country are we living in? What kind of a state is this?